నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 101వ కీర్తనని ఎవరు రచించారు? హూ రోట్ దిస్ సామ్? దావీదు ఈ కీర్తనను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కీర్తనలో దావీదు తన భక్తిని చెరిపేటువంటి వారు ఎవ్వరూ కూడా తన దగ్గరకు చేరకూడదని, తను దేవుని ఆశ్రయించిన తర్వాత, దేవుని సంపూర్ణంగా అంగీకరించిన తర్వాత తన ఆత్మీయ స్థితికి ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదని చాలామందిని తన దగ్గరకు చేరనివ్వకూడదని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ యొక్క కీర్తన వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3వ వచనములు అంటారు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివిను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపును అంటున్నాడు. వీరెవ్వరూ కూడా నా దగ్గర ఉండటానికి వీలు లేదు. వారి మూలంగా నా భక్తి చెడిపోవటానికి వీలు లేదు. అందుకని నేను ప్రతిదినము కూడా నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్నే కీర్తించదును అంటున్నాడు. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉంది? అబద్ధాలు ఆడేవారితోనూ, త్రాగుబోతులతోనూ, స్త్రీ సాంగత్యము కలిగినటువంటి వారితోనూ, మనము పొరుగు వారిని చాటున దూషించేటువంటి వారితోనూ మనం సాంగత్యము చేస్తున్నామేమో. ఆ సాంగత్యము మూలంగా మన యొక్క ఆత్మీయ స్థితి కుంటుపడిపోవచ్చు. మన ఆత్మీయ స్థితి కుంటుపడిపోతే మనం పరలోక రాజ్యానికి చేరలేం. కనుక దావీదు తన భక్తిని కాపాడుకుంటూ కోసము ఎంతమందినైతే దూరముగా పెట్టాడో, మన యొక్క ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవటం కోసము కూడా వారందరినీ మనము కూడా దూరముగా పెట్టి ప్రతిదినము కూడా ఆయన యొక్క కృపను గూర్చి, ఆయన యొక్క న్యాయమును గూర్చి మనం పాడుతూ ఆయనను మనము కీర్తించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడి ప్రతిదినము ఆయనను కీర్తిస్తారో వారికి పరలోక రాజ్యమని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు.